వక్ఫ్ బోర్డు ఇప్పుడు ఓ పక్కన కోర్టులో కేసు నడుస్తుంది. వీళ్ళు కోర్టులో ఏం వాదిస్తున్నారు? కోర్టు కూడా మొన్న ఏం చెప్పింది, ఇవాల్టి వరకు నోటిఫై అయిన వాటి జోలికి వెళ్ళొద్దు, ఇప్పుడు గెజిట్ అయిపోయి ఉన్నటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కొత్త కథ నడుస్తుంది. హర్యానాలో లోకల్ ముస్లిమ్స్ 20 కెనాల్ ఆఫ్ ల్యాండ్ అంటారు అక్కడ, అంటే దాదాపుగా 20 కాలువలకు సంబంధించినటువంటి భూములు తమవి అని క్లెయిమ్ చేస్తున్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అంటే ఏంటి అక్కడ, దిస్ ఈజ్ నాట్ వర్క్ ప్రాపర్టీ, దిస్ ల్యాండ్ హోల్డ్స్ రిలీజియస్ వాల్యూ అన్నటువంటిది అక్కడే ఉన్నటువంటి ముస్లింలే చెప్తున్నారు. అందులో ముస్లింలు కూడా ఉన్నారు. ముస్లింలు ఉన్నారు కాబట్టి ఇది మా భూమి అని చెప్తున్నారు. వీ కెనాట్ గివ్ ద ల్యాండ్ టు వర్క్ బోర్డ్, దెర్ ఈజ్ నాట్ ఈవెన్ స్పేస్ ఫర్ ఏ సెమిట్రీ, వీ వోంట్ బ్యాక్ డౌన్. ఇది అక్కడ సర్పంచ్ అర్షద్దే చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఉంటున్నటువంటి ఏరియాలని వక్ఫ్ కింద క్లెయిమ్ చేయడానికి ప్రిపేర్ అయితే ఇది వక్ఫ్ కిందకి ఎందుకు వస్తుంది, మేమందరం డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటిది, లేదా మేము ఇక్కడ కొన్ని చోట్ల ఆక్రమించుకుంటే ప్రభుత్వాలు పట్టాలు ఇస్తే మేము బతుకుతున్నాం, చివరికి ఇక్కడ కనీసం ఒక ఇది కూడా గోరీల దొడ్డి లాంటిది కూడా ఏర్పాటు చేయలేదు, కబ్రస్థాన్ కూడా ఏర్పాటు చేయలేదు వక్ఫ్. అట్లాంటప్పుడు ఈ భూమి వాళ్ళకి ఎట్లా చెందుతుంది? మేమేమంటే ముస్లింలే ఎదురు తిరిగినటువంటి సంఘటన.